నమస్తే అందరికీ. ఎక్కడ పొలిటికల్ సభ జరిగినా లేదంటే ప్రభుత్వ కార్యక్రమం జరిగినా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇవేందో మొన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగిన దాంట్లో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, 90% మంది కళాకారులు దళిత సామాజిక వర్గం నుంచి ఉంటారు. అంతేందుకు ఇప్పుడు కేసీఆర్ సభలలో, రేవంత్ రెడ్డి సభలలో, లేకపోతే ఇంకో పార్టీ సభలలో చూసినా కూడా వీళ్ళే కళాకారుల రూపంలో ఉండి ప్రజల్ని ఉత్తేజపరుస్తూ ఉంటారు. వాస్తవానికి కూడా వాళ్ళ దగ్గర సాహిత్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చినటువంటి నేపథ్యం, అణిచివేతకు గురైనటువంటి నేపథ్యంలోంచే పాట పుట్టింది. ఆ రకంగా వాళ్ళకు ఉంది సహజంగా, అది ఉండాలి కూడా, మంచి పరిణామం. ఇక్కడ కేసీఆర్ గురించి అనేక పాటలు పాడుకున్నాం, లేదంటే ఇలా మళ్ళా రావాలి, ఈసారే రావాలి, ఆసారే రావాలని చెప్పి మన దళిత కళాకారులు చాలామంది పాటలు పాడుతూ ఉంటారు. సో నేను ఆ కళాకారులందరికీ కూడా ఈ వీడియో చూడమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకోసం మళ్ళీ వాళ్ళు రావాలి, ఎందుకోసం వాళ్ళ ప్రభుత్వాలను పొగుడుతూ కోరుకుంటూ మనం పాటలు రాస్తూ ఉన్నాం, మన కవిత్వాలు రాస్తూ ఉన్నాం అనేది ఒకసారి మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2014 జూన్ 2న ప్రభుత్వం ఏర్పడ్డది. మన సొంత ప్రభుత్వం అనుకున్నాం, అంటే తెలంగాణ అస్తిత్వంతో కూడినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డది అనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన నియామకాలు మనకు వస్తాయి. ఇది స్లోగన్, నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి స్లోగన్. సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి దళిత బిడ్డలు కానీ, తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి కొమ్మాలల్లో కోయిలమ్మల పాటలు పాడినటువంటి కళాకారులు కానీ, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి గొప్ప గొప్ప పాటల్ని పాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీ శ్రమనంతా దారపోసిన కళాకారులందరికీ కూడా ఈ వీడియో నేను అంకితం చేస్తూ ఉన్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళితుల బతుకుల్లో ఏం మార్పు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్లారిటీ ఇవ్వాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఫక్తు బీసీల పార్టీ అని చెప్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. మరి ఇందులో ఎస్సీ ఎస్టీ లేరా అంటే అది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఇది క్లాసెస్, క్యాస్ట్ కాదు. ఈ క్లాసెస్లోకి వెనకబడ్డటువంటి ప్రతి కుటుంబం వస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరూ వస్తారు. ఇది రాజ్యాంగ నిర్వచనం కూడా. ఇక్కడ తీన్మార్ మల్లన్న దళితుల గురించి మాట్లాడాలి, తీన్మార్ మల్లన్న ఈ వర్గాల గురించి, వాళ్ళు మా వాళ్ళే కదా, ఎందుకు మాట్లాడతాం. ఇవాళ కళాకారులందరూ కూడా మీరు అక్కడో ఇక్కడో వాళ్ళు ఇచ్చేటువంటి, సరే మీ పొట్టకూటి కోసమో మీ కుటుంబాల పోషణ కోసమో అక్కడో ఇక్కడో పాటలు పాడుతూ ప్రత్యేక రచన శైలీలను లేకపోతే అవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు కదా. ఇంకొక మన దళిత బిడ్డ కూడా రేవంత్ రెడ్డిది ఒక పాట రాసిండు కదా. ఏం పాట అది? మన 3 రంగుల జెండా బట్టి పాట రాసిందేమో దళిత బిడ్డ. క్రెడిట్ ఏమని పోయింది? క్రెడిట్ ఏమని పోయింది? ఒకవేళ రాసిన అతను రెడ్డి అయి ఉంటే క్రెడిట్ రాసిన అతనికి వచ్చేది, పాడినోనికి పోతుండే. సో ఈ రకంగా ఇక్కడ కళా బృందాల్లో కూడా ఒక క్లియర్గా మీరు ఆత్మవిమర్శ చేసుకునేటువంటి విషయాన్ని చెప్తాను. మొన్న కులగణన చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కులగణన చేస్తే దాదాపు 2,47,000 అనుకుంటా లెక్క నేను చెప్తా. 2,47,346 మంది దళితులకు, ఎస్సీలకు ఇండ్లు లేవని తేలింది. 2,47,346 కుటుంబాలకు ఇండ్లు లేవని తేలింది ఈ సర్వేలో. మరి 2014 నుంచి 2025 కేసీఆర్ దిగిపోయిన 2023 దాకా తీసుకుందాం. మరి కేసీఆర్ ఈ దళిత వర్గం కోసం, ఈ వర్గాల కోసం ఏం చేసిండు?
మనం పాడుతున్న పాటలు కరెక్టేనా లేకపోతే మన కొంపలు ముంచుతున్నాయా అనేది ఒకసారి చూసుకోవాలి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ 2013లోనే దామోదర్ రాజనరసింహ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సారథ్యంలో కమిటీ వేసి ఎస్సీ ఎస్టీ సప్లాన్ అని చెప్పి ఓ చట్టాన్ని తీసుకొచ్చారు. చారిత్రాత్మకమైనటువంటి చట్టం. ఈ చట్టం ఏంది? ఫస్ట్ ఈ చట్టం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. అంటే ఈ ఏడాది దళితులకు ఓ 1000 కోట్లు కేటాయించారు అనుకో, 1000 కోట్లు ఈ ఏడాది ఖచ్చితంగా ఖర్చు చేయాలి. లేదు ఇందులో ఖర్చు చేయలేదనుకో, ఇందులో ఒక 200 కోట్లు మిగిలినాయి అనుకో, అవి వచ్చే బడ్జెట్లో కలపాలి. మళ్ళీ వీటిని ఈ దళితులకే కలపాలి. అప్పుడు 1200 కోట్ల బడ్జెట్ పెట్టాలి వాళ్ళకి. ఒకవేళ ఆడ మిస్ అయింది అనుకో, మళ్ళీ పెట్టుకుంటూ పోవాలి ముంగట. కానీ అది వేరే దానికి వాడడానికి వీల్లేదు. కానీ కేసీఆర్ ఏం చేసిండు తెలుసా? దళిత సోదరులకు చెప్తా ఉన్నా, మా ఆత్మీయ సోదరులకు, కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లాన్ను మొత్తం దెబ్బతీసింది. దీంట్లో దళితులకు దక్కాల్సినటువంటి 13,617 కోట్ల రూపాయలను వివిధ ప్రాజెక్టుల నిర్మాణాల కోసం దారి మళ్లించింది. 13,617 కోట్ల రూపాయలను వివిధ ప్రాజెక్టుల కోసం దారి మళ్లించిండు. మరి ఇప్పుడు మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, మనకు అది కావాలి, ఇది కావాలని తిరుగుతూ ఉన్నాం కదా. ఈ 13,617 కోట్ల రూపాయలు కనుక దళితుల కోసం మనం ఖర్చు పెట్టినంటే, ఇవాళ చూడండి, రేకుల షెడ్డులో మగ్గుతున్న వారు 41.3%, 8,04,000 కుటుంబాలు, 400 కుటుంబాలు. ఇక్కడ గుడిసెల్లో బతుకుతున్న వారు 6.9, 1.34 లక్షల కుటుంబాలు గుడిసెల్లో బతుకుతున్నాయి. ఇప్పటికీ ఇల్లు లేని నిరాశ్రయులు 1.12 లక్షల మంది ఉన్నారు. ఇవి సర్వే మొన్న చేసినటువంటి గవర్నమెంట్ సర్వే. ఇక్కడ బడ్జెట్ దళితులందరికీ పంచితే, కేసీఆర్ దారి మళ్లించిన డబ్బులను పంచితే తెలంగాణలోని దళిత కుటుంబాలకు, ఒక్కొక్క దళిత కుటుంబానికి దాదాపు 69,916 రూపాయలు ఇస్తాయి. ఇవి కాకుండా ఇవే 13,617 కోట్లను కనుక 2,47,346 మందికి మొత్తం ఇండ్లే లేవు. సాధారణ ఇళ్లలో బతుకుతున్న దళితులు వీళ్ళంతా. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని గుడిసెల్లో నివసిస్తున్న మొత్తం దళిత కుటుంబాలు 2,47,346. ఒకవేళ ఆ 13,000 కోట్లను ఇలా ఇండ్ల నిర్మాణం కోసం కేటాయిస్తే 13,617 కోట్లతోని 2,72,340 ఇండ్లు తయారయ్యేటి. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఇల్లే లేని దళితుడు ఉండకపోతుండే. అంటే ఈ రాష్ట్రంలో ఎస్సీలకు దక్కాల్సినటువంటి నిధులను కాళేశ్వరం పేరు మీద, పాలమూరు రంగారెడ్డి పేరు మీద ఈ కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేసి వాటిని క్విడ్ ప్రోకో రూపంలో పార్టీ ఫండ్లుగా తీసుకున్నందుక కేసీఆర్కు పాట పాడాలి, మళ్ళీ రావాల్సిందే. ఒక్కసారి మన దళిత కుటుంబాలను నేను అడుగుతా ఉన్నా, కళాకారులను, మనొక్కరి కడుపు నిండితే సరిపోయినా మన జాతులొద్దా? తిండి గతి లేక తాటి కమ్మల కింద కురుస్తున్న వాన, పడుతున్న ఎండకు బతుకులు ఈడుస్తూ, చినిగిపోయిన బట్టలతోని బతుకులు ఈడుస్తున్న జాతుల కోసం మనం ఏమైనా చేస్తున్నామా? ఈ జాతుల కోసం మనం ఎప్పుడు పాడుకుంటాం? ఇది చట్టం ద్వారా రావాల్సినటువంటి డబ్బు. ఇది 13,617 కోట్ల రూపాయల దళితుల సొమ్మును దొరలు ఎత్తుకొని పోయిరు. బాగా ఎత్తుకపోయినావు దొర, మా బతుకులు ఆగం చేసినావు దొర అని పాడుకోవాలన్నా? ఇప్పుడు దేనికోసం పాడుకోవాలా? వీళ్ళ కోసం. ఒక్కసారి వాళ్ళ దగ్గర, వాళ్ళ పక్కన నిలబడ్డప్పుడు నీ జాతికి ఏం చేసిరో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 2,72,000 ఇండ్లు కట్టవచ్చు ఆ డబ్బుతోటి. ఇప్పటి 5 లక్షల రూపాయలతోటి, ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఒక ఇంటి నిర్మాణం అనుకున్నా కానీ దాదాపు 2,72,340 ఇండ్లు కట్టవచ్చు. ఇండ్లు లేని వాళ్ళు 2,47,000 మంది ఉన్నారు. ఇంకా మిగులుతాయి. ఇంకో 1,00,000 అదనంగా ఇవ్వచ్చు. అది కాకుండా 100% శాశ్వత గృహ పరిష్కారం. అసలు దళితులకు ఇల్లే లేదనేటువంటి మాట ఉండదు. ఇది కేవలం సప్లాన్ నిధుల విషయంలోనే చెప్తా ఉన్నా నేను. ఇప్పుడు సప్లాను, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల విషయంలోనే చెప్తా ఉన్నా. మీరు ఒక్కసారి పాడేటప్పుడు నీ జాతులకు జరిగిన ద్రోహాన్ని గుర్తుపెట్టుకోండి.
నేను ఓన్లీ ఎస్సీ కళాకారులనే చెప్తలేను, ఎస్టీ బీసీ కళాకారులకు కూడా చెప్తా ఉన్నా. ఎక్కడన్నా ఒక రెడ్డి దొరసాని, ఓ వెలమ దొరసాని ధూమ్ధాంల గాళ్ళ గజ్జలు కట్టుకొని ఎగిరి దుంకంగా చూసిరా మీరు? కనిపించిందా ఎక్కడన్నా మీకు? అక్కడ వాళ్ళేం కుర్చీలలో కూర్చొని మన తమాషాలు చూస్తుంటారు, మనమే ఎగిరి దుంకాల ముంగట. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిజంగా వీళ్ళకి అవసరం ఉండేనా అంటే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే అవసరం లేకుండే. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయకనే ఈ పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ మీరు చాలా విషయాల్ని ఇక్కడ చూడొచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోయే దళిత గృహ నిర్మాణ ట్రస్ట్కు మళ్లించాలి, డబ్బులు మళ్లిస్తే అసలు ఇల్లే లేనటువంటి పరిస్థితి ఉండదు. ఇంకొక క్లియర్గా విషయం చెప్తా, ఇదే దళితులకు హైదరాబాద్లో బతుకుతున్నటువంటి దళిత సోదరులకు ఎంతమందికి ఇల్లు లేవో తెలుసా? 73.7 ఎస్సీ కుటుంబాలకు ఇల్లు చక్కగా లేదు. ఒక్క రూము అర్రా, మహా అయితే 2 రూములు. 75.5 ఎస్టీ కుటుంబాలకు ఇల్లు లేదు ఇక్కడ పూర్తి స్థాయిలో. వీళ్ళంతా పనిచేసేది ఎక్కడ? కన్స్ట్రక్షన్ కంపెనీల కాడ, అమ్మాలు కలిపే కాడ, ఇటుకలు మోసే కాడ, నిర్మాణాలు పెద్ద పెద్ద బంగ్లాల కాడ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతికేటువంటి బతుకులేలే. 1.69% మంది, మొత్తం 1.64% మంది అగ్రకులాల చేతుల్లో ఇంతమంది ఇటుకలు మోసుకుంటా బతుకుతా ఉన్నారు. ఇక్కడ ఇంతమంది ఇటుకలు మోసుకుంటా బతుకుతా ఉన్నారు. మరి ఈ హైదరాబాద్, ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఇవి కదా మన ఎస్సీ ఎస్టీల బతుకులు. దీనికోసం కూడా మీరు పాటలు పాడేటప్పుడు ఒక్కసారి సరే అందరికీ అవసరం, కానీ ఈ జాతులకు వాళ్ళు చేసిన మోసం మామూలు మోసం కాదు. ఇదంతా కేసీఆర్ చేసిన ద్రోహమే ఇది. ఇప్పుడు ఈయనేమైనా చేస్తున్నంటే ఇంకా మీ గమ్మత్ విషయం తెలవాలి. ఇంకోటి ఇంకా చారిత్రాత్మకమైనటువంటి విషయం ఉంది. దళితుల పైన అత్యాచారాలు జరిగితే వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడానికి బడ్జెట్లో కొంత ఫండ్ పెట్టారు. ఇది చాలామందికి తెలియదు. ఫండ్ పెట్టి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఇస్తారు కదా, అనా పైసా ఖర్చు చేయాలి దాంట్లోంచి వీళ్ళు. అనా పైసా. ఎంతమంది దళితుల అత్యాచారానికి గురయ్యారు తెలంగాణ రాష్ట్రంలో, ఎంతమంది ఎస్టీలు అత్యాచారానికి గురయ్యారు తెలంగాణ రాష్ట్రంలో, అనా పైసా ఖర్చు చేయకపోగా రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం దానికి బడ్జెట్ లేకుండా చేసేసి, పాత బడ్జెట్ అట్లుండగా. ఈ రకంగా ఎస్సీ ఎస్టీలకు అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి కళ్ళ ముంగట వచ్చిన ఖర్చు పెట్టాల్సిన నిధులను పక్కదారి పట్టించి దొడ్డిదారిన దోపిడీ చేస్తూ ఉంటే మనము వాళ్ళ దగ్గర పాటలు పాడుకుంటూ వాళ్ళు మళ్ళీ ఇంకొక 20 ఏళ్ళు ఈయన ఆయుషే ఆయనకు పోస్తాడు, ఈయన ఆయుష్ ఆయనకు పోసి ఇంక 20 ఏళ్ళు బతకాలి సార్ నువ్వు అని మొత్తుకుంటాడు. ఆ సార్ ఏమో చేస్తుంది గిది. అందుకోసమే ఎస్సీ ఎస్టీ సోదరులకు చెప్తా ఉన్నా, మన బతుకులు మారాలంటే, మన జీవితాలు మారాలంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల ప్రభుత్వం రావడం ఒక్కటే మార్గం. అంతకు మించిన ఇంకొక ఆప్షనే లేదు. అంతకు మించింది ఇంకొకటి ఆప్షనే లేదు. బీసీల రాజ్యం వస్తే మీరు చూడండి, ప్రపంచంలో 100 దేశాలు ఉన్నాయి కదా, ఏ దేశంలో చూసినా ఎక్కువ బలం ఉన్నట్టు ఎక్కువ వర్గము చాలా తక్కువ వర్గాన్ని అణచివేస్తూ ఉంటుంది. ఎక్కువ వర్గము చాలా తక్కువ వర్గాన్ని మెజారిటీ వర్గం వాళ్ళు ఏం చేస్తారంటే చాలా చిన్న వాళ్ళని అణచివేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక్క భారతదేశంలో మాత్రమే చాలా చిన్న వర్గం చాలా పెద్ద వర్గాన్ని అణచివేస్తూ ఉంటుంది అన్నట్టు. మొత్తం ఇండియాలో ఎక్కడ లేదు ఇది, ఇక్కడ మాత్రమే. ఏది ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇక్కడ మాత్రమే అది జరుగుతుంది. దాన్ని అణిచివేయడం కోసం వాళ్ళు చాలా మంచి పేర్లు పెట్టుకుంటారు. దళితులు తెలంగాణ రాష్ట్రంలో
ముస్లింల జనాభా 50 లక్షలు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభా 12-13% జనాభాని లెక్కలలో చూయించారు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు 10,90,000 ఉన్నారు. వెలుమోళ్ళు అయితే 1,02,600 మంది. మైనారిటీ అంటే ఏంది? మైనారిటీ అంటే చిన్న, తక్కువ క్వాంటిటీ. మరి 50 లక్షల పైన ఉన్నటువంటి ముస్లిం ఏమో మైనారిటీ అయిండు, 1,00,000 మంది లేని వెలమోడేమో ఇక్కడ అగ్రవర్ణం అయిండు. మైనారిటీలు వీళ్ళు కదా, వీళ్ళక్కడ ఓట్లే లేవు కదా, వీళ్ళు మైనారిటీ కదా. పవర్ ముస్లింల చేతులకు రావాలి కదా, పవర్ దళితుల చేతులకు రావాలి కదా, పవర్ బీసీల చేతులకు రావాలి కదా. అంటే మనని ఈ పదాల చుట్టూ అల్లిక చేస్తూ ఉంటారు. అందుకోసమే నేను ఏం చేసిన, బీసీలు కాదు మేము బిగ్ క్లాస్ అని చేసిన. బిగ్ క్లాస్ ఇందులో దళితులు, మైనారిటీలు, ఏది ట్రైబ్స్, ఈ సూదర వర్గాలన్నింటినీ కలిపి బిగ్ క్లాస్ అని చేసిన. మేము బీసీలం అంటే బిగ్ క్లాస్ అని చేసిన. సో కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నది ఒకటే, ప్రతి విషయాన్ని నిశితంగా పరిశోధించండి. ఎస్, మనం చాలా రోజుల నుంచి వాళ్ళకి పాటలు పాడినాం, జేజేలు కొట్టినాం, జిందాబాదులు కొట్టినాం, బస్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇక మన రాజ్యంలోకి అడుగు పెడదాం. మన సర్జికల్ స్ట్రైక్ 59లోకి కళాకారులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. పుట్టుకున్న రెడ్డి కళాకారులు వచ్చారా, మీకు నో ఎంట్రీ. ఏమో ఆడోడు ఉంటే ఉండొచ్చు, నో ఎంట్రీ మీకైతే లేదు క్లియర్గా. ఇక ఎలుమూలదా అంటే కళాకారుడే లేడు. వాళ్ళ లలిత కళలు వేరే, దోపిడి ఎట్లా, దొంగతనం ఎట్లా, చీటింగ్ ఎట్లా అనేది వాళ్ళ లలిత కళలు వేరే ఉంటాయి. సో కాబట్టి అటువంటి వాళ్ళకి లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిగ్ క్లాస్ ప్రజలంతా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతృత్వంలో అధికారాన్ని అందుకోబోతా ఉన్నారు. ఈ అధికారంలో మీరు కూడా భాగస్వాములు కావాలి అని చెప్పి అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం.